రియల్ ఎస్టేట్ కానివ్వండి, మొన్న పెట్టిన గీత ఆటోమోటివ్ కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో చేస్తున్నారు. మేము రీసెర్చ్ చేస్తున్నాం, అందులో పరిశోధనకు సంబంధించిన ఎన్నో డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదానీకి సంబంధించిన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ ఫోన్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, వేల పీడిఎఫ్లు ఉన్నాయి. ఎందుకు అవసరం వచ్చింది మీకు మొబైల్ ఫోన్? ఎందుకు కవిత గారి పిఏల పిఆర్ఓల మొబైల్ ఫోన్స్ ఎందుకు అవసరం వచ్చింది? ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్లో కంపెల్డ్ డిస్క్లోజర్ ఆఫ్ పాస్వర్డ్స్ ఇస్ ఫోర్బిడెన్ అన్లెస్ ఎనీ స్టాట్యూట్ ఎక్స్ప్రెస్లీ అలౌస్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ ఫోర్బిడెన్. నిన్న పోలీసు వాళ్ళు పాస్వర్డ్ అడగడం జరిగింది. నిన్న మొబైల్ ఫోన్ పాస్వర్డ్ కానివ్వండి, ఆ యాప్ కానివ్వండి, వాళ్లకు క్లియర్గా నేను కన్ఫెస్ చేసిన అవును మేమే పోస్ట్ చేసినాం, దాంట్లో కోర్టుకు కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 3,000 కోట్ల కుంభకోణం అని పేపర్లలో మీడియా వాళ్ళు రాసిర్రు. దాంట్లో యనుమల మహానందరెడ్డి గారు ట్రెజరర్ అని తెలిసిన విషయం వాస్తవమే. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఆధారంగా మేము కోర్టుకు పోతాం. నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికైనా లేకుంటే వారి కార్యాలయానికైనా దీని విషయంలో ఇది కాదు, మేము వేసిన ఆరోపణ లేదో తప్పు ఉందంటే మీరు విచారణ చేపట్టాలి కదా. ఆ 3,000 కోట్ల కుంభకోణం అని మీద ఏదైతే ఈ యనుమల మహానందరెడ్డి మీద మేము వేసిన ఆరోపణ, ఆ పోస్టులో మేము చెప్పింది తప్పైతే మీరు విచారణ చేపట్టండి. కానీ ఫోన్ తీసుకోవడానికి మీకు ఎలాంటి హక్కు ఉన్నది? ఎందుకు ఫోన్ని సీజ్ చేసిండ్రు? అందులోకి వెళ్ళి ఏం డేటా కావాలి? సోషల్ మీడియాగా ఇలా నలుగురం కూడా మేము కన్వీనర్లం ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అని అంటే, సోషల్ మీడియాకు సంబంధించిన మా స్ట్రక్చర్ ఉంటుంది, గ్రామ స్థాయిన మా డేటా ఉంటుంది. వాళ్ళందరూ కూడా మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఇది ఎవరి మీద ఒత్తిడి పెట్టడానికి? మేము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధపు ప్రచారాలు, ప్రొపగాండా, దుష్ప్రచారాలు, కార్టూన్లు, కేసీఆర్ గారి మార్ఫింగ్లు, ఆఖరికి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మనవన్ని కూడా వదలలేదు. అవన్నీ చేసినప్పుడు మేము కేసులు వేసినామా? రేవంత్ రెడ్డి గారు ఫోన్ని సీజ్ చేసినామా? లేదు. ఏ కాంగ్రెస్ నాయకునైనా ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే మా మీద ఫిర్యాదు ఇచ్చిర్రో వారి ఫోన్ని సీజ్ చేసినామా? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫోన్లు సీజ్ చేయడమ్మా? ఇదా ఇంద్రమ్మ పాలన అంటే? ఇంద్రమ్మ పాలన అంటే మళ్ళా 1975 ఎమర్జెన్సీ అని వాళ్ళ ఉద్దేశం అని అర్థమవుతున్నది. బరాబర్ పోరాటం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోషల్ మీడియా సోదరులకు కూడా మేము చెప్తున్నాం, ఇవాళ ఫోన్లు సీజ్ చేసినంత మాత్రాన మా డేటాని చోరీ చేసుకొని బలవంతంగా మా కాంటాక్ట్స్ కానివ్వండి, మేము చేస్తున్న రీసెర్చ్ని కానివ్వండి,